హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ప్రపంచాన్ని నియంత్రించలేము, కానీ మన ప్రతిస్పందనని అదుపు చేయొచ్చు. వి కాంట్ కంట్రోల్ ది వరల్డ్, బట్ వీ కెన్ కంట్రోల్ అవర్ రియాక్షన్ టు ఇట్. చూస్ టు స్టే హ్యాపీ. ఎంత పవర్ఫుల్ అర్థం ఉంది అంటే, ప్రకృతి మనకు చాలా మంచి అవకాశాలని కల్పించిందండి. ఈ పంచభూతాలని మనం ఎప్పుడు కూడా యాజ్ పర్ సనాతన్, నేను హిందువుని కాబట్టి ఈ పదాలు వాడాల్సిన అవసరం వస్తా ఉంది. వేరే ఒక రిలీజన్ వాళ్ళకి వీటి పట్ల అవగాహన ఉండకపోవచ్చు. పంచభూతాలు అంటే ఈ ప్రకృతినండి. ఈ ప్రకృతిని వికృతి చేష్టలతో ఎవరు ఏం చేసినా దాని యొక్క కాటుకు బలైపోవాల్సిందే అనడానికి నిలువెత్తు నిదర్శనమే ఈరోజు దుబాయ్ ఎమిరేట్స్. ఏం జరిగిందంటే, నేను అనేక ఛానల్లో వీడియోలను అయితే చూశాను. ఏ ఒక్క ఛానల్లో కూడా నాకు అంత ఫ్రూట్ఫుల్గా అనిపించలేదండి. అంటే ఈరోజు మీడియా యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయంటే, ఎవరికి ఏమీ తెలీదు, వీళ్ళు ఏం చెప్తే అదే వినే విధంగా ఉన్నాయి. కానీ వాస్తవంగా ఈరోజు అక్కడ జరిగినటువంటి విపత్తుకి గల కారణం ఏంటి అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ ఎందుకంటే నేను వెళ్ళొచ్చిన తర్వాత ఈ వరదలు రావడం అనేది వాస్తవంగా నాకు చాలా కొంచెం సేఫ్ అయ్యాను. లేదు అంటే అక్కడ ఉండుంటే నేను ఎంత ఇబ్బంది పడి ఉండేవాడిని. మనం ఒక 10 రోజులు ఉండాల్సి వస్తే రూమ్కి ఇంకొక 10 days మనం పే చేసి అవసరం ఉండేది. ఇంకా చాలా ఎక్స్పెన్సివ్గా అయిపోయేది, అప్పుల పాలయ్యేవాళ్ళం. సో భగవంతుడు మనకి ఒక మంచి దారినైతే చూపించాడు. భారత్ మనం చేరుకున్న తర్వాత ఈ విపత్తు వచ్చింది. ఈ విపత్తు రాలేదు, వాళ్ళు తెచ్చుకున్నారు అనడానికి చాలా మీడియాస్ ఆ ఒక కవరేజ్ని కానీ కవర్ చేయలేదు. ఎస్, క్లౌడ్ సీడింగ్ అనేది ఇదొక విపత్తు కాదు, వాళ్ళంతటా వాళ్ళు తెచ్చుకున్నటువంటి పెను ప్రమాదం అండి. ఎందుకంటే వాళ్ళ యొక్క నిర్ణయాల ప్రకారం గడిచినటువంటి ఒక 60, 70, 80 సంవత్సరాల క్రితం పడినటువంటి వర్షపాతం ఇప్పుడు నమోదైంది అంటున్నారు. ఎడారి ప్రాంతంలో అంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేవు కనుక వాళ్ళు ఏం చేశారు అంటే, ఒక కాంక్రీట్ జంగిల్ని వాళ్ళు డెవలప్ చేసేసారండి. మొత్తం కూడా ఇసుక తిన్నెల పైన సిమెంట్ పోసేసి ఒక్క నీటి చుక్క కూడా భూమిలో ఇంకకుండా వాళ్ళు కాంక్రీట్ జంగిల్ని సృష్టించి అక్కడ రియల్ ఎస్టేట్ ద్వారా ప్రపంచ ధనవంతుల్ని ఆకర్షించే విధంగా ఎక్కడ దుమ్ము ధూళి లేకుండా వాళ్ళు అంగరంగ వైభవాలను చూపించే ప్రక్రియలో ఎక్కడా కూడా డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేసుకోలేదు. ఇది వాస్తవం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు ఇలాంటి పెను ప్రమాదాన్ని ఊహించలేదు. వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేయలేదు అంటే తాత్కాలిక డ్రైనేజ్ సిస్టమ్ని పెట్టారు, కానీ ఇలాంటి పెను ప్రమాదాలకి వర్షపు నీటిని మళ్లించే సిస్టమ్ లేదు. వాళ్ళ దగ్గర ఎక్కడైనా వర్షం వచ్చి వాటర్ స్టోరేజ్ అని అనుకోండి, పెద్ద పెద్ద వెహికల్స్ ద్వారా వెళ్ళి మోటార్స్ ద్వారా ఆ నీటిని మళ్లించే పని వాళ్ళు చేస్తున్నారు. బట్ ఈసారి వాళ్ళు చూసినటువంటి ప్రళయం వాళ్ళకి నేర్పించాల్సినటువంటిది గుణపాఠం. ఎందుకంటే ఎడారి ప్రాంతం నివాస యోగ్యం కాదు అనేది ఒకటి. ఇంకొకటి, సముద్రాన్ని ఆర్టిఫిషియల్గా సముద్రంలో వీళ్ళు చేశారు. రేపు సునామీ లాంటి ప్రమాదాలు వస్తే ఈ యొక్క క్లౌడ్ సీడింగ్ వల్ల ఈ వర్షపాతానికే ఇలాంటి ఒక విపత్తును చూస్తే, సునామీ లాంటి పెను ప్రమాదం వస్తే ఎలాంటి సమస్యని దుబాయ్ ఎదుర్కొంటుందో ఈరోజు ఈ ప్రకృతి ప్రపంచానికి తెలియచేసిందండి. ఎందుకంటే ప్రకృతి అంటే అది చాలా పవర్ఫుల్, దాన్ని ఎవరు కూడా శాసించలేరు. ఈ భూమి మీద మానవ మాత్రుడు చాలా చిన్నవాడు, అంతేగాని ప్రకృతిని శాసించే అంత ఎవరికి ఉండదు. ఎందుకంటే మరణ జననాల మదిలో మనం ఉండేవాళ్ళం, అంతేగాని ప్రకృతి ఈ యొక్క సర్వాంతరయామి అన్నమాట. సర్వం అది ఉంటుంది. అంతేగాని ఈ రోజు ఈ క్షణమా, రేపు మరుక్షణమా, ఈ రోజు తిన్నదే మనది, రేపు అనేది ఉందో లేదో తెలియని మానవ జీవితానికి ప్రకృతిని శాసించి ప్రకృతిని ఎదిరించి ఇబ్బంది పెట్టి ఏమి మనుగడ అనేది జరగదనే విషయాన్ని మరోసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ వివరణ అంతా ఇస్తున్నానంటే, అక్కడ వాళ్ళకేమి హిమాలయాలు లేవు, కొండ ప్రాంతాలు లేవు, అక్కడ ఉన్నదంతా ఎడారి దిబ్బలు. వాళ్ళకి అక్కడ నదులు లేవు, ప్రవాహాలు లేవు. సో నీటి ప్రవాహాలు వస్తాయి, కొండలపై వర్షపాతం నమోదయ్యి ఇటుగా వస్తుంది, లేదు అంటే హిమాలయాలు కరిగిపోయి మాకు నీరు వస్తుంది. ఇలాంటి ఎలాంటి సమస్య లేదు అనుకుని వాళ్ళకున్నటువంటి ఎడారి ఏమన్నా బల్లపరుపుగా ఉంటుందండి? కొంచెం ఎత్తు పల్లాలుగా ఉంటుంది. అలాంటి ఎడారి ప్రాంతంలో వాళ్ళు
ఏం చేశారు అంటే ఎత్తుగా ఉన్న ప్రదేశాల్లో మంచిగా వాళ్ళు బేస్మెంట్స్ ఇచ్చుకుని కాంక్రీట్స్తో మొత్తం కూడా ఎత్తు పల్లాలతో ఉంటుంది. ఒక ప్రదేశం ఎత్తుగా, ఒక ప్రదేశం పల్లంగా ఉంటుందన్నమాట. సో ఎక్కడైతే పల్లంగా ఉన్న ప్రదేశం ఉందో ఆ ఎత్తు ప్రదేశాల్లో వీళ్ళు వేసిన కాంక్రీట్ వాటర్ అంతా కూడా అక్కడికి వెళ్ళదు కదా, పల్లంగా ఉన్న ప్రదేశాల్లోకి రావడం జరిగింది. అక్కడ ఇల్లు కొనుక్కోవాలన్నప్పుడు ఏ ప్రదేశం ఎత్తుగా ఉందనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు ఒక వీడియోని చూపిస్తున్నాను చూడండి. ఇది మన ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే. ఇక్కడ మన హైవే అనేది ఎత్తులో ఉండి మనకి ఇరువైపులా పల్లం ప్రదేశం ఉంది. అంటే నీరు ఎంత వర్షపాతం వచ్చినా, ఎలాంటి నదులు పొంగినా మనకి రోడ్లపైకి రాకుండా భూమిలో ఇంకిపోయే సిచ్యువేషన్ ఉంది. కానీ దుబాయ్లో ఈ సిచ్యువేషన్ లేదు. రోడ్లు పల్లంగా ఉండి రోడ్లకి ఇరువైపులా మీరు గమనించినట్లయితే ఒక మంచి దిబ్బలాగా ఉండి ఆ దిబ్బ పైన గ్రీనరీ గ్రాస్తో కవరింగ్ అనమాట. మొత్తం ఒక మంచి ఫౌండేషన్ని పెట్టి వాళ్ళు ఆర్టిఫిషియల్గా దాన్ని ఒక సుందరవనంగా మార్చారు. అక్కడ మీరు చూస్తున్న ప్రతిదీ కూడా వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టినటువంటి చెట్లే. ఆ ఈత చెట్లు, తాడి చెట్లు ఏవో ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళు తీసుకొచ్చి డిజైన్ చేసి వాటిని లైటింగ్స్ పెట్టి సుందరంగా చేశారు. ఎందుకంటే ఆ ప్రదేశంలో నార్మల్గా మొక్కలు మొలిసే ప్రదేశాలు కావు అవి. ఎందుకంటే అది మొత్తం ఎడారండి. మీరు కావాలంటే వీడియోలో చాలా క్షుణ్ణంగా దుబాయ్ యొక్క డిజైన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏమైంది, ఇప్పుడు ఈ కాంక్రీట్ జంగిల్ అంతే కదా, మరి మొత్తం ఎటు వరద నీళ్లు వెళ్ళడానికి లేదు. వాళ్ళకి వరద వస్తుందని తెలియదు, ఇలాంటి ఒక వర్షపాతం నమోదవుతుందని తెలియదు. వాళ్ళు ఊహించిన దానికన్నా మోర్ దెన్ 100 టైమ్స్ వాటర్ వచ్చేసరికి అదంతా కూడా ఒక నదీ ప్రవాహంలా మారిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కారులతో నిండిపోయాయి. ఆ పల్లం వైపు ఎటుగా అయితే నీరు ప్రవహిస్తుందో అదంతా కూడా చాలా ప్రమాదానికి లోనైపోయిందనమాట. వీళ్ళు చేస్తున్నటువంటి కొన్ని పనులు ప్రకృతిని ఇబ్బంది పెడితే ప్రకృతి మనల్ని ఇబ్బంది పెడుతుంది అనడానికి ఈరోజు నిదర్శనమే ఈ దుబాయ్ యొక్క సిచ్యువేషన్. ఎందుకంటే క్లౌడ్ సీడింగ్ అని చెప్పి వీళ్ళు పైకి వెళ్ళిపోయి ఏదైతే సాల్ట్ ఉందో ఆ సాల్ట్ని స్ప్రెడ్ చేసేసి ఆ వాటర్ లోడ్ పడిపోయి ఆ మేఘాలు అక్కడ కరిగిపోయి వర్షంగా కురిసే విధంగా వాళ్ళు చేసుకోవడం వల్లే ఆ వర్షపాతం అనేది వీళ్ళు ఊహించిన దానికన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువ పడడం వల్ల సముద్రాన్ని తలపించే విధంగా అతలాకుతలం అయిపోయింది. సో నీతి ఏంటి అంటే మనం ఎక్కడ నివాసానికి యోగ్యమో అక్కడ మాత్రమే ఉండాలి. వాస్తవానికి నేను కూడా దుబాయ్ ప్రేమికుడినే. దుబాయ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అనుకున్నాను. కానీ ఆకాశ హర్మాలని, స్కై స్కాపర్స్ని, అద్భుతమైన కట్టడాలని నిర్మించినటువంటి దుబాయ్ తను చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్ ఈరోజు ప్రపంచం దృష్టిలో చాలా ఒక రకంగా గిల్టీగా ఫీల్ అవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి మల్టీ బిలియనీర్స్ అండి. వాళ్ళందరూ కూడా ధనవంతులు. అలాంటి వాళ్ళు వచ్చి ఈరోజు ఇలాంటి విపత్తును చూస్తే మరోసారి ఈ టూరిజం ఏరియా యొక్క విపత్తులు అంటే ఈరోజు ఎవరు ఏం చేసినా ప్రపంచం మొత్తం డిస్కస్ చేసుకునే విధంగా 24 గంటల ఈ వర్షపాతం ఏం గుణపాఠం నేర్పిందంటే ప్రపంచానికి ప్రకృతి జోలికి రావద్దు అనేది అయితే నేర్పింది. ఇది యుఏఈ ప్రభుత్వాలకి అతిపెద్ద గుణపాఠం అండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి 30-40 సంవత్సరాలుగా సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఈ సామ్రాజ్యం టూరిస్టుల్ని ఆకర్షించే సామ్రాజ్యం. ఈ ఒక్క వాన దెబ్బకి టూరిస్టులందరికీ కూడా సేఫ్ కాదు అనే అభిప్రాయం వచ్చింది. ఎందుకంటే ఎమిరేట్స్ మీకు దుబాయ్ ఎయిర్పోర్ట్ నిండా పడిగాపులు కాశారు ఎవరికి వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడానికి. కానీ అవకాశం లేదు. కొన్ని వందల ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేశారు. ఆ ప్రదేశం అలా సముద్రంలా ఉంటే ఫ్లైట్స్ని ఎలా తీసుకువెళ్తారు? వాతావరణం సహకరించట్లేదు, ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువైపోయింది, అనేక రకాల సమస్యలతో వాళ్ళు అక్కడ ఏవైతే ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేశారో అది మరొక విపత్తు. ఓవైపు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆగిపోయింది. ఒకవైపు ఏమో సరైన ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయలేకపోయారు. వాళ్ళు ధనవంతులు. మనం చూస్తూ ఉంటాం కొన్ని గ్రూపుల్లో మళ్ళీ యథావిధిగా కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి, దుబాయ్ మళ్ళీ నీట్గా ఉంది అని చూపించే ప్రయత్నం చేస్తారు. బికాజ్ ఎందుకంటే అదొక టూరిజం ప్లేస్, దాన్ని టూరిజం కోసమే డెవలప్ చేశారు. వాళ్ళ దగ్గర వేరే చాయిస్ లేదు, వేరే సోర్స్ లేదు అనేది మనం గ్రహించాల్సినటువంటి సత్యం. ఈరోజు ఇంత సుందరంగా మళ్ళీ కనిపిస్తుంది అంటే వాస్తవం అంటే అది అవాస్తవం. ఎందుకంటే కనిపించే ప్రదేశాలను చూపిస్తారు, కనిపించని ప్రదేశాలను చూపించారు. ఈ యొక్క మాత్రం కనిపిస్తుందంటే ఎంతోమంది శ్రామికుల కష్టం దాగి ఉంటుంది దీని వెనకాల. ఎందుకంటే అక్కడ చీప్ లేబర్ అండి, చాలా తక్కువకి
శ్రామికులు దొరుకుతారు కాబట్టి ఆ శ్రామికుల్ని వాళ్ళు వినియోగించి ప్రపంచానికి సుందర వనంగా చూపించే ప్రయత్నం చేశారు. మంచి ఉందా అంటే మంచి ఉంది, చెడు ఉంది, రెండింటిని చూడగలగాలి. మనం ఒక కాయిన్కి రెండు వైపులా చూడగలిగితేనే మనకి అవేర్నెస్ పెరుగుతుంది అనేది వాస్తవం. సో ఇది ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకురావాలని నేను అనుకున్నాను కాబట్టి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ.